బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించినంత వరకు విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ అయినటువంటి మూర్తి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏ ప్రాంతంలో ఏర్పడింది, దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఏ విధంగా ఉండే అవకాశం ఉండబోతా ఉంది సార్? బంగాళాఖాతంలో మీరు చూస్తే అల్పపీడనం ఇప్పుడు ఇక్కడ మ్యాప్ లో చూడండి. మ్యాప్ లో చూస్తే మనకి ఇలా వాయు బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా మరియు ఆనుకుని ఉన్న గంగా పరివాహ ప్రాంతంలోని పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడి అదే ప్రాంతంలో అది బలమైన అల్పపీడనంగా కూడా అది నిన్నది ఇంటెన్స్ అయింది, బాగా బలపడింది. అది ఏమైందంటే వాయు దిశగా కదులుతూ క్రమంగా అది బలహీనపడింది. ప్రస్తుతానికి అది ఉత్తర ఒడిశా మరియు దానికి ఆనుకుని ఉన్న జార్ఖండ్ మరియు గంగా పరివాహ ప్రాంతంలో ఉన్న పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో అల్పపీడనంగానే కొనసాగుతుంది. సో దీని ప్రభావంగా మన రాష్ట్రంలో వర్షపాతం పెద్దగా ఎఫెక్ట్ ఏమవుతుంది అంటే చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం. అది మనకి ఆల్రెడీ సౌత్ వెస్ట్ మాన్సూన్ నైరుతి ఋతుపవనాల్లో భాగంగా రాష్ట్రంలో మనకి కోస్తా, ముఖ్యంగా కోస్తా ఆంధ్రాలో మొదటి 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వరకు వర్షపాతం కొన్ని చోట్ల, మరియు ఎల్లుండి నుంచి నెక్స్ట్ 3 days కూడా అది 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. మరియు ఈ 5 days కూడా మనకి ఈ తేలికపాటి నుంచి మోస్తారు వర్షపాతంతో పాటు ఉరుములు మరియు మెరుపులతో కూడిన జల్లులు, అదేవిధంగా బలమైన గాలులు గంట 40 నుండి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం. సార్, అంటే ఋతుపవనాల రాక తర్వాత కూడా రాష్ట్రంలో హీట్ వేవ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి, అసౌకర్యమైనటువంటి వాతావరణం, అంటే కొంత వేడిగా ఉండడం, ఉక్కబెట్టడం, గాలి లేకపోయినటువంటి పరిస్థితి. ఈ ప్రభావం ఎందువల్ల ఉంటారు? ఋతుపవనాల రాక తర్వాత కూడా ఈ ప్రభావం చూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే కొంత తగ్గుతున్నప్పటికీ రాష్ట్రం మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇది ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉండబోతా ఉంది సార్? ఎప్పటి వరకు కొనసాగబోతుందంటే మనకి మీరు చూస్తే లాస్ట్ గడిచిన నిన్నటి నుండి కాకుండా అంతకుముందు 5 days కూడా మనకి పొడి వాతావరణం నెలకొంది. ఋతుపవనాల్లో అంటే ప్రతిరోజు వర్షపాతం ఉండదు కదా. సో మనకి వచ్చిన ఏదైతే గ్యాప్ ఉందో 4-5 days లో ఎప్పుడైతే పొడి వాతావరణం ఉంటుందో, ఇది ఆల్రెడీ సౌత్ వెస్ట్ మాన్సూన్ నైరుతి ఋతుపవనాలు అంట, ఇది సమ్మర్ మాన్సూన్. సో మనకి ఆ వేడైతే అలాగే ఉంది. సో ఎప్పుడైతే వర్షాలు లేవో మనకి దాంతో పాటు అది ఆ ఉష్ణోగ్రతలు మనకి నమోదయ్యాయి. వాటితో పాటు ఏంటంటే మనకి కోస్తా కాబట్టి తీరంలో మనకి మాయిశ్చర్ ఉంటుంది. సో అందుకని చెప్పి మనకి తేమ మరియు వేడితో కూడిన అసౌకర్య వాతావరణం కూడా ఉంది. ఎప్పటి వరకు ఉండే అవకాశం? ఈ రోజు వరకు మనం ఏం చేసామంటే యాక్చువల్గా నిన్నటి వరకు కొనసాగిన లాస్ట్ 4 days కొనసాగిన మనకి ఈ హీట్ వేవ్ వడగాల్పులు మనకి ఈ రోజు అయితే లేవు. టెంపరేచర్లు కూడా 34-35 ఆ రేంజ్ లో ఉన్నాయి, నమోదయ్యాయి నిన్న చూస్తే గడిచిన 24 గంటలు. అట్ ద సేమ్ టైం మనకి ఉత్తర కోస్తాలో నార్త్ లో ఉండే 4-5 జిల్లాలు తప్పితే మిగతా అన్ని జిల్లాల్లో కూడా మనం ఈ ఒక్క రోజు మొదటి రోజు వేడి మరియు తేమతో కూడిన అసౌకర్య వాతావరణం కొనసాగుతుంది. అయితే అల్పపీడన ప్రభావంతో మత్స్యకారులకు ఎటువంటి అలర్ట్ ఉండబోతుంది? తీర ప్రాంతాల్లో వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఏమైనా వేట నిషేధం ఏమైనా కొనసాగే అవకాశం ఉంటుందా? ఎందుకంటే అల్పపీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్ కాకుండా ఒరిస్సా పైన ఉన్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులకు ఏమైనా అలర్ట్ ఉందా సార్? తప్పకుండా. అంటే మన ఆంధ్రప్రదేశ్ తీరం వరకు వస్తే మన వరకు కూడా మత్స్యకారులకి ఈ రోజు రేపు ఎల్లుండి కూడా ఎలాంటి హెచ్చరిక లేదు. కాకపోతే మనకి మన మత్స్యకారులు ఒడిశా తీరం వైపు వెళ్తూ ఉంటారు కాబట్టి ప్రస్తుతానికి అల్పపీడనం మూలాన మనకి ఒడిశా తీరం వెస్ట్ బెంగాల్ తీరం మరియు ఆనుకున్న సముద్ర ప్రాంతంలో కూడా మనకి ఫిషర్మెన్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే మన మత్స్యకారులు ముఖ్యంగా ఒడిశా తీరం వైపు వెళ్తారో సో వాళ్ళు వెళ్ళకూడదని హెచ్చరిక. చూడొచ్చు, ఏదైతే అల్పపీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైన పెద్దగా లేనప్పటికీ కూడాను మత్స్యకారులు ఎవరు కూడా ఒడిశా తీరం వైపు వెళ్ళదంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా రాష్ట్రంలో వేడి వాతావరణం ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నటువంటి పరిస్థితి. ఋతుపవనాలకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడాను కొంత ఇప్పటి వరకు ఉండేటటువంటి పొడి వాతావరణం కూడా తగ్గే అవకాశం ఉండబోతుందంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. రానున్న 24 గంటల్లో కొన్ని చోట్ల చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, వేద టీవీ, విశాఖ నుంచి.